స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ 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 ఘనత ప్రభావములు నా యేసయ్యకే కలుగును గాక. బోలో యేసు మహారాజుకి జై. ఆనే వాళ్ళ ఖుదా మసీకి జై. మన యేసు స్వామికి జై. స్తోత్రం 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 స్తోత్రం. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో ఉపయుక్తమైనవి. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మీ బంగారు కంటే ఎంతో కోరదగినవి. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉండేనే పరిశుద్ధాత్మునిచే. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉండేనే పరిశుద్ధాత్మునిచే. స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా, నా ఆధారమయ్యున్న సయ్యా, నీకు కృతజ్ఞులమై జీవితమంతయు సాక్షినయ్యుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి నిండు హృదయంతో ప్రియులారా, వాక్యం వింటున్న ప్రియులారా, మీరందరూ రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పాలి చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజంతా మీకు క్షేమము కలుగునగాక, కృప కలుగునగాక, శుభము కలుగునగాక, శుభము కలుగునగాక, శుభము కలుగునగాక. ఈరోజు ప్రయాణం చేస్తున్న వారిని బట్టి, ఉద్యోగాలు వెళ్తున్న వారిని బట్టి నా దేవుడు వారిని ఆశీర్వదించి క్షేమమైన ప్రయాణాలు, ఉద్యోగాల్లో ప్రమోషన్లతో నా ప్రభు దీవించినట్లుగా వ్యాపారాలు చేయబోతున్న వారిని కూడా నా ప్రభు గొప్పగా రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మీ వ్యాపారము విస్తరించునుగాక. మీరందరూ దీవెనకరంగా ఉందురుగాక. మిమ్మల్ని బట్టి సమాజమంతా సంతోషించుదురుగాక, సమాజమంతా సంతోషించునుగాక. రెండు చేతులు వీటన్నిటిని బట్టి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రియులను బట్టి మరి మీ అందరికీ హ్యాపీ బర్త్డే టు యూ ఆల్, అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీస్. దేవుని దీవించి ఇలాంటి నూతన సంవత్సరాలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు అనేకంగా మీరు జరుపుకుందురుగాక. మరి ఈ సంవత్సరం అంతా మీకు ఆయన నూతనమైన కృప, నూతన వాత్సల్యత మీకు కలుగునుగాక. నా ప్రభు వాగ్దానాన్నిటినీ మీ జీవితంలో నెరవేర్చునుగాక. అలాగే మరి అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయునుగాక. అలాగే పిల్లలు లేకుండా, సంతానం లేకుండా బాధపడుతున్న వారి విషయంలో కూడా దేవుడు కృప చూపునుగాక, గర్భఫలం దయచేయునుగాక, దయచూపునుగాక. వీటన్నిటి బట్టి దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన దేశాన్ని బట్టి, దేశంలో జరుగుతున్నటువంటి మరి సేవను బట్టి, సాంఘిక సేవను, క్రైస్తవ మిషనరీ సేవను బట్టి, సంఘాలను బట్టి, కాపురులను బట్టి, అలాగే మన మంత్రులను, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను బట్టి, దేశ ప్రజలను బట్టి, అలాగే డిఫెన్స్ను బట్టి, పోలీసు యాజమాన్యాన్ని బట్టి, అలాగే యేసయ్య కృపా పరిచర్యను బట్టి, సేవకులైనటువంటి మమ్మలను బట్టి, సహకరిస్తున్న సంఘాన్ని బట్టి, త్రియేక దేవునికి, తండ్రి అయిన దేవునికి, కుమారుడిని యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో, పుణ్యనామంలో మీ అందరి వందనాలు. హల్లెలూయా. మంచిదండి, వాక్యం చూద్దాము. అందరు బాగున్నారు కదండి? మీ ప్రార్థన మనవులు తెలియజేస్తూ ఉండండి. మీ కొరకు మరి
ఆ స్క్రీన్ మీద కనబడే నంబర్లకి వాట్సాప్ ఉంది, తెలియజేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే మీ సమస్యలు తెలియజేయండి. ప్రార్థన మాత్రమే, ప్రార్థన అన్నిటికీ మరి జవాబు కాబట్టి ప్రార్థన అలాగే ఎవరైనా సహకరించాలనుకుంటే కూడా స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది. వాక్యం వింటున్నప్పుడే మధ్యలో మీరు సహకరించగలరు. సహకరిస్తున్న వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభు వారందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి డైలీ బ్రెడ్కంతా అరుణోదయ ప్రార్థనలో చూద్దామండి. కీర్తనలో మొదటి కీర్తన 2వ చరణం చదువుతానండి. కీర్తన మొదటి కీర్తన 2వ చరణం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ధర్మశాస్త్రం గురించి చూద్దాం. మొదటి యోహానులో కూడా ఉంటుంది, 5:3లో కూడా. ఇది సులభం, ఆయన న్యాయ విధులను అనుసరించడం చాలా కష్టతరం కాదంటాడు. అక్కడ కూడా సులువు అంటారు. ఇక్కడ మోషే అంటున్న మాటలు మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 11 నుండి 14 వరకు చదివితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. ఏంటండి ధర్మశాస్త్రం కఠినమైనదా పాటించడం అంటే? ఈజీ. మరి ఎందుకు కష్టంగా ఉంటుంది నీకంటే, నీలో ఉన్న లోపాలను బట్టి, నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్న కొన్ని మరి ఆటంకాలు అయ్యే నీకు భారంగా ఉంటున్నది. వాక్యం భారంగా ఉండదు ఏనాడే కానీ. మోషే అంటున్నాడు కదా ఇక్కడ, మోషే అంటున్నాడు దూరముగా కాదు, దూరమైనది కాదు, ఎక్కడో ఉందని అనుకోకండి. ఎక్కడో ఉంది, చాలా కష్టమండి అనుకోబోమాకండి. అది నీకు దగ్గరలోనే ఉంది, కఠినమైనది కాదు. ధర్మశాస్త్రం నిన్ను ఏనాడు కూడా మరి నేను కఠినపరచదు, ఇబ్బంది పెట్టదు. మరియు దానిని విని గైకొన్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును. ఆకాశమునికి ఎక్కిపోయి ఆకాశం ఎక్కి తీసుకురావడం ఎంత కష్టమో, దేవుని వాక్యాన్ని పాటించడము కఠినమైనది కాదు, అంత కఠినమైనది కాదు, చాలా ఈజీ, చాలా ఈజీ. నీలో ఉన్న లోపాలు పోతే చాలా ఈజీ. చదువుతాను చూడండి. అని నీవు అనుకున్నటకు అది ఆకాశమందు ఉండునది కాదు. మనము దాని విని గైకున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకునే వేళ, నీ కాడే ఉంది కదా, నీ హృదయంలోనే ఉంది కదా. వాక్యము, పరిశుద్ధ గ్రంథము చాలా జాగ్రత్త. ఈ ధర్మశాస్త్రాన్ని కాపాడుకోవాలి. నీ గుండెల్లో ఉన్న వాక్యాలను, న్యాయ విధులను, ధర్మశాస్త్రాన్ని కాపాడుకోవాలి. అది బుద్ధి లేని వారికి బుద్ధినిస్తుంది, చీకటిలో ఉన్న వారికి వెలుగునిస్తుంది. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది, నీ హృదయమున నీ నోటనున్నది. ఏంటది? వాక్యం, ధర్మశాస్త్రము నీ హృదయంలో ఉంది, నీ నోటనుంది కదా. మీలో ఎవరినైనా అడిగాను అనుకోండి, వాక్యాలు చెప్తారా చెప్పారండి? కొన్ని వాక్యాలు ప్రసంగాలు కాదు స్వామి. కొందరు ఎలా అర్థమవుతారంటే, ఒక వాక్యం చెప్పండి అంటే ప్రసంగం అనుకుంటారు. ప్రసంగం కాదు, గుండెల్లో వాక్యం ఉందా లేదా? మీలో ఉన్నాయి కదా, మరి ఎందుకు పాటించట్లేదు అని అంటే, పాటించడం ఈజీ, చాలా ఈజీ. అది ఏవో అడ్డుపడుతున్నాయి, అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులను తీసేస్తే చాలా ఈజీ, చాలా ఈజీ. నీ ధర్మశాస్త్రమును నేను ధ్యానించుచున్నాను అంటాడు దావీదు భక్తుడు. యెహోవా ధర్మశాస్త్రమందు దివరాత్రమును ధ్యానిస్తూ చదువువాడు ధన్యుడు, గైకొన్నవాడు ధన్యుడు కదా. మనం ధన్యులు అవ్వాలంటే ధర్మశాస్త్రమును ఈజీగా పాటించగలం, కానీ లోపాలు ఉన్నాయి చూడండి. లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు పోతే ధర్మశాస్త్రాన్ని పాటించడం సులభమే. నీవు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావంటే నీవు ధన్యుడవు. ఆ ధనకరమైన జీవితం నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడగు తండ్రి,
మహోన్నతుడా, ఈ వాక్యమైన ప్రియులను దీవించండి. మీ ధర్మశాస్త్రం మాకు ఎంతో ప్రియమైనవి. అది ధర్మశాస్త్రమే కదా ప్రభా. మరి మేము చీకటిలో నడవకుండా వెలుగులో నడిచేటట్టుగా, తప్పుడు మార్గంలో నడవకుండా సన్మార్గంలో నడిచేటట్టుగా మమ్మలను సులువుగా నడిపిస్తూ ఉంది. సులువైన మార్గమే ఇది. కానీ కొన్ని స్వయంకృత అపరాధాలు, మరి కొన్ని పరిస్థితుల్లో ప్రభు ఆటంకపరుస్తూ మాకు భారంగా ఉంటున్నాయి. అయ్యా, మీ వాక్యమును మేము ధ్యానిస్తూ వాక్య ప్రకారంగా మేము నడుచున్నట్లుగా ఆ సులువైన మార్గం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్.